నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ విత్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే అంగానికి రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. దీన్ని ICD-10 రివైజ్డ్ వర్షన్ క్లినికల్ మోడిఫికేషన్లో N52 డిసీజ్ అంటాం. అంటే అంగానికి రక్త ప్రసరణ ద్వారా వచ్చే డిస్ఫంక్షన్ని, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th వర్షన్లో క్లినికల్ మోడిఫికేషన్లో దానికి కోడ్ N52 అని ఇచ్చారండి. సో ఈ N52 ఎవరిలో ఉంటుంది అని డిస్క్రైబ్ చేయడంలో వాళ్ళు ఏమంటారు అంటే ఏజ్ 15 to 124 ఇయర్స్. సో ఈ ఏజ్లో ఎవరికైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు అంటారు. నేను ఈ విషయంలో చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షను చిన్నపిల్లల నుంచి అంటే వాళ్ళు సెకండరీ క్యారెక్టర్స్ కనిపించేటప్పటి నుంచి 124 ఇయర్స్ వరకు అంటే బతికి ఉన్నంత కాలము అంగం స్తంభిస్తూనే ఉండాలి. బట్ అంగం ఎప్పుడైతే స్తంభించుకుంటూ ఆగిపోతుందో అంటే కోరికకు తగ్గట్టు అంగం స్తంభించదో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. నాకు యూజువలీ ఈ అబౌవ్ 60 వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారండి. వీళ్ళు ఏంటి అంటే సార్ మా ఏజ్ వల్ల ఈ అంగస్తంభన ఆగిపోయిందా అనే డౌట్స్తో వస్తూ ఉంటారు. యూజువలీ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్లో 124 ఇయర్స్ వరకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎరెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళలో ఫంక్షన్స్ ఆగిపోతే దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ మీద కేటగరైజ్ చేస్తారు అని ఇచ్చింది. సో నిత్య యవ్వనం, నిత్య కళ్యాణం ఎందుకు అంటారు అంటే మనిషి బతుకున్నంత కాలం పురుషునికి అంగం స్తంభించాల్సిందే, వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈ ఏజ్లో ఏ ఏజ్లో అయినా రావచ్చు. సో సెక్షువల్ ప్రొడక్టివిటీని ఇంప్రవైజ్ చేయడానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్టీరియల్ అంటే రక్త ప్రసరణ తగ్గడం వల్ల వస్తే దానికి మన సెంటర్లో ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ, లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ. ఇది మనము ట్రీట్మెంట్ ఫర్ ఈడీ విత్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ. సో అంగానికి రక్త ప్రసరణ తగ్గితే మనము ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎర్లీ ఏజ్లో కానీ లేట్ ఏజెస్లో కానీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే నో సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ థెరపీ. ఇది అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. దీంతో అంగంలోని కణజాలం యాక్టివేట్ చెంది రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఈ విధంగా ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. బేసికలీ మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా పిల్లల్లో కానీ ఈవెన్ నేను 15 to 124 ఏజ్ వరకు అన్నాను కదా, యూజువల్లీ నా దగ్గరికి 124 ఏజ్ వాళ్ళు రాలేదు కానీ బట్ బిలో నా హైయెస్ట్ సంఖ్య 80+ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఇంజెక్షన్స్ కానీ ఏదో వయాగ్రా మెడికేషన్స్ కానీ పెట్టకుండానే ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారానే మనం నయం చేయడం అనేది జరుగుతుంది. అంటే డిపెండింగ్ ఆన్ వాళ్ళ డిసీజ్ ప్రోగ్రెషను అండ్ వాళ్ళ సివియారిటీని బట్టి మనము ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ సెక్షువల్ లైఫ్ని కొనసాగిస్తారు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.